దేవునికి స్తోత్రములు. మీ అందరికీ నా వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము. మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యోహాను సువార్త 16వ అధ్యాయం 20వ వచనం. మన తండ్రి అయిన యెహోవా మీ దుఃఖము సంతోషమగునని మన తండ్రి మనతో సెలవిస్తున్నారు. తండ్రి ప్రియకుమారుడైన యేసయ్య ద్వారా మన అందరికీ సమస్త పాపాల నుండి విడుదల కలిగించాడు. మన ప్రభువైన యేసయ్య మన దుఃఖమునకు ప్రతిగా సంతోష వస్త్రాన్ని ధరింపచేసి ఉన్నాడు. మనమందరము సత్యస్వరూపి అయిన ఆత్మను కలిగి ఉన్నాము కాబట్టి నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించాలి. తండ్రి మనకిచ్చిన ఉచితమైన రక్షణ ద్వారా మన దుఃఖము సంతోషంగా మారినది. ఆయనను నమ్ముకొనుట ద్వారా పాపానిపై జయము, మరణంపై జయము, దుష్టుడిపై జయము, లోకంపై జయము, లోకాశలపై జయము కలిగినది. తండ్రి మన జీవితాల్లో శాంతిని, సమాధానాన్ని కలగజేశాడు. మన కష్ట సమయంలో ఉన్నప్పుడు, వేదనలో ఉన్నప్పుడు మనం ప్రార్థన చేసినప్పుడు మన తండ్రి మన ప్రతి బాష్ప బిందువును తుడిచివేసి మన దుఃఖమును సంతోషంగా మార్చాడు. మన అందరి జీవితాల్లో శాంతిని, సమాధానాన్ని కలగజేశాడు. ఈ దిన వాగ్దానం మీ నా జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ఆమెన్.